హస్బెండ్ ఇంకొక ఆమెని కొట్టి చంపేసినాడు. అండ్ ఇప్పుడు వైష్ణవి టాపిక్. దాని తర్వాతకి ఏంటంటే పెళ్ళాన్ని జస్ట్ ఏదో అడిగినందుకు హస్బెండ్ చంపినాడు. దానికి కడుపులో పుట్టిన కొడుకే సపోర్ట్ చేసినాడు. వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు కదా, సాగర్ అన్న అండ్ రంజిత్ అన్న వాళ్ళు మా దగ్గర మాతో మాట్లాడినాక అసలు తీసుకోలేకపోయినాం. సొంతం బ్లడ్ వాళ్ళు అట్లయిపోతే ఖచ్చితంగా తీసుకోలేము. యూజ్ అయితే ఏముండదండి, మేము వీడియో చేసి పెట్టగలుగుతాం అంతే తప్ప లైక్ మీకు సపోర్ట్ కావాలంటే మమ్మల్ని కాదు పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేయండి. లైక్ ఈ ఇష్యూ వాళ్ళకి ఎంత ప్రెజర్ పెడితే వాళ్ళు అంత ప్రెజర్ తీసుకొని వాళ్ళు లైక్ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వైష్ణవి విషయంలో జరిగిందైతే చిన్నది కాదు, అది 2 ప్రాణాల విలువ. అసలు మనిషే కాదు నన్ను అడిగితే లిటరలీ. ఆ వైష్ణవి అనే పర్సన్ చనిపోకన ముందులో వాళ్ళ లైఫ్లో జరిగేవి ఏం చేసిందంటే మీ వీడియోస్ చేసి ప్రాంక్ అని చెప్పింది, కానీ అవన్నీ నిజాలే. బాయ్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోక రిలేషన్షిప్ సెట్ కాకపోతే మీరు మాట్లాడుకొని విడిపోండి. అండ్ ఇంకొకటి అండర్స్టాండింగ్ లేకపోతే విడిపోండి. పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాతకి అమ్మాయిని అరెస్ట్ చేసి ఇట్లా చంపుడు కరెక్ట్ కాదు. ఏది చూసినా ఆడపిల్లలైనా సరే, బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చూసి ఒక స్టెప్ వేయండి. మీరు సరిగ్గా ఉంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే నాకు మా చెల్లి గుర్తొస్తుంది ఈ టాపిక్ జరిగిన ప్రతిసారి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఆడపిల్లే, లైక్ కోమలి అయినా కూడా ఇప్పుడు వైష్ణవి అయినా కూడా లైక్ మేము అప్పుడు వీడియోస్ ఎందుకు చేయమంటే మాకు ఇది నచ్చదు అనమాట. నాకు బేసిక్గా నన్ను చాలామంది అడిగారు, ఎందుకు కోమలి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఎందుకు చేయలేదు నువ్వు అని. తను ఎంత అయ్యిందో నేను ఆఫ్లైన్లో మేము ఎంత బాధపడ్డామో లైక్ మాకు తెలుసు. మేము పర్సనల్గా నేను వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 9 ముచ్చట్లు. ఈరోజు లైక్ ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చామన్నమాట. ఇది రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తుండొచ్చు టీవీ ఛానల్స్లో కానీ, లైక్ చాలామంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ఈ టాపిక్ గురించి మాట్లాడారనమాట. బేసిక్గా ఇది టాపిక్ అనడం కన్నా ఇది ఒక దారుణం అని చెప్పొచ్చు మనము. అండ్ నాకు కూడా చాలామంది చాలా మెసేజెస్ చేశారనమాట పర్సనల్గా. అండ్ నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే నాకు పర్సనల్గా చెప్తున్నాను, నాకు ఇంతవరకు తను ఎవరో కూడా తెలియదు అమ్మాయి. అండ్ నాకు లైక్ తను ఎవరో తెలియదు, తన టాపిక్ కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఏమైనా సిచ్యువేషన్ అనేది నేను కూడా మీలానే న్యూస్లో చూసి తెలుసుకున్నా. మాకు చాలామంది లైక్ మెసేజ్ చేసి లేకుంటే కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట తన గురించి ఒక వీడియో చేయండి అని. మాకు బేసిక్ ఏంటంటే లైక్ కనుక్కున్నాక లైక్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యాక మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్దామని అనుకుంటున్నాం అనమాట. సో మేడం గారు చెప్పండి, తనకి ఏమైంది? అవే మీకు అప్రోచ్ అయ్యారని చెప్పారు. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళాము, మేము వచ్చే గ్యాప్లో వాళ్ళు కలిసి వెళ్ళారని చెప్పారనమాట. దానికోసమని వాళ్ళని అడుగుతున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఉండేది కరీంనగర్ దగ్గరలో. అండ్ ఇదొకట టాపిక్ వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా తర్వాతకి వేరే టాపిక్స్ కూడా అవుతున్నాయి. పెళ్ళాన్ని హస్బెండ్ చంపడం కానీ, కడుపులో పుట్టిన కొడుకులు పేరెంట్స్ చంపడం కానీ, ప్రతిదానికి ప్రతి ఒక్కటి చేస్తాం. ఇది చాలా అయింది 2026లో. ఈ 2 monthsలో మేము చాలా అయినాం అనమాట. అంతెందుకు ఫస్ట్ మా టీంలో కోమలి టాపిక్, దాని తర్వాతకి ఇంకో హస్బెండ్ ఇంకొక ఆమెని కొట్టి చంపేసినాడు. అండ్ ఇప్పుడు వైష్ణవి టాపిక్. దాని తర్వాతకి ఏంటంటే పెళ్ళాన్ని జస్ట్ ఏదో అడిగినందుకు హస్బెండ్ చంపినాడు. దానికి కడుపులో పుట్టిన కొడుకే సపోర్ట్ చేసినాడు. పాయింట్ వైష్ణవి దగ్గరికి వస్తే ఏంటంటే చనిపోయింది ఒకటే ప్రాణం కాదు, 2. తను ప్రెగ్నెంట్ ఉంది, 5 months బేబీ ప్లస్ ఇంకో వైష్ణవి. మార్నింగ్ 4 o'clock వాళ్ళిద్దరికి ఏదో లొల్లైందని చెప్పేసి ఆయన కడుపు చాకుతో పొడిచి చంపినాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు 13 మంది అన్నవాళ్ళు ఉన్నారు. అండ్ ఈ టాపిక్ మా దగ్గరికి ఎట్లా వచ్చిందంటే వాళ్ళ అన్నవాళ్ళు ఉన్నారు కదా, సాగర్ అన్న అండ్ రంజిత్ అన్న వాళ్ళు మా దగ్గర మాతో మాట్లాడినాక అసలు తీసుకోలేకపోయినాం. సొంతం బ్లడ్ వాళ్ళు అట్లయిపోతే ఖచ్చితంగా తీసుకోలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే
హస్బెండ్ వచ్చేసి ఏం తప్పు చేయలేను, అది చేయలేదు, ఇది చేయలేని చెప్పేసి ఖచ్చితంగా ఆయనే చంపిండని చెప్పేసి అందరికీ క్లారిటీ ఉంది. పోలీసు వాళ్ళు కూడా రియాక్షన్ తీసుకున్నారు. ఏంటంటే జైల్లో పెడితే ఖచ్చితంగా వాళ్ళ మదర్ చెప్పినట్టు, వైష్ణవి వాళ్ళ మదర్ చెప్పినట్టు 10 లక్షలు 15 లక్షలు పెడితే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. మంత్లీ పోయి బెయిల్ అటెండెన్స్ ఇచ్చేసి వస్తే అయిపోతుంది. అండ్ ఇంకా 2-3 మంత్స్ కాకుండా 6 మంత్స్కైనా 1 ఇయర్కైనా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. కానీ చనిపోయిన ఆ పాప తర్వాతకి వైష్ణవి ఇద్దరు చనిపోయినందుకు వాళ్ళకు పడాల్సిన శిక్ష అది కాదు. ఖచ్చితంగా పేరెంట్స్ అడిగినట్టు, వాళ్ళ బ్రదర్స్ అడిగినట్టు, ఎవరైతే హస్బెండ్ ప్రజెంట్ జగిత్యాల హాస్పిటల్లో ఉన్నారో ఆయనని వాళ్ళకి అప్పచెప్పి ఖచ్చితంగా పనిష్మెంట్ జరిగేలా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా వరకు వచ్చినారు కాబట్టి. అండ్ మీరు కూడా చాలామంది లైక్ మాకు పంపిస్తున్నారు. అండ్ మీరు మాకు పంపించడం వల్ల లైక్ యూజ్ అయితే ఏముండదండి, మేము వీడియో చేసి పెట్టగలుగుతాం అంతే తప్ప. లైక్ మీకు సపోర్ట్ కావాలంటే మమ్మల్ని కాదు, పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేయండి. లైక్ ఈ ఇష్యూ వాళ్ళకి ఎంత ప్రెజర్ పెడితే వాళ్ళు అంత ప్రెజర్ తీసుకొని వాళ్ళు లైక్ చేయాలని అనుకుంటారు. అండ్ ఇంకోటి చెప్తున్నాను, ఎవరైనా సరే లైక్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు 100 టైమ్స్ ఆలోచించుకోండి. అది ఏదైనా కూడా మేము ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నామంటే మ్యారేజ్ అనేది చిన్నది కాదు, ఒకరి లైఫ్లో అది ఒక లైఫ్ చేంజింగ్ థింగ్ అనమాట అది. సో జాగ్రత్తగా ఉండి వాళ్ళు మీకు పర్ఫెక్టా కాదా అని చూసుకునే చేసుకోండి. ఎందుకంటే ఈ ఒక పాయింట్లో తర్వాత ఏమవుద్దో కూడా తెలియదు. ఈరోజు బాగున్న వాళ్ళు రేపు పొద్దున ఎలా ఉంటారో కూడా మనం చూస్తున్నాం. జనరల్గా ఏమవుతుందో బయట సిచ్యువేషన్స్ చాలామంది చంపేస్తున్నారు, పిల్లలు ఎవరెవరో చంపేస్తున్నారు అనమాట. పిల్లలే పేరెంట్స్ చంపినవి కూడా చాలా చూస్తున్నాం. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. అండ్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్ళి అది సాల్వ్ చేసుకోండి, కానీ పెద్దోళ్ళని కూర్చోబెట్టుకొని ఇలాంటి డిసిషన్స్ తీసుకోకండి. అండ్ చిన్న దానిలకే లైఫ్లు తీసేయాలన్నంత ఇది చేయకండి. అండ్ ఇప్పుడు ఇక్కడ వైష్ణవి విషయంలో జరిగింది అయితే చిన్నది కాదు, అది 2 ప్రాణాల విలువ. అసలు మనిషే కాదు నన్ను అడిగితే లిటరలీ. ఒకటి ఏంటంటే ఒక పాయింట్లో లైక్ నిజంగా అందరూ స్టాండ్ తీసుకొని తనకు నిజంగా న్యాయం చేయాలి, వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలి. అది వాడిని అసలు రానియకుండానే చేసేయాలి. వాడు అసలు డైరెక్ట్ రిసీవ్ చేసినా ప్రాబ్లం లేదనే టైప్ చేయాలి వాడిని. బికాజ్ అమ్మాయిని చంపడం ఒకటంటే ఇంకా పుట్టని లైక్ అంటే ప్రపంచాన్ని కూడా చూడని ఒక పాపని ఇలా చేయడం చాలా రాంగ్ అనమాట అది. సో మా వంతు మేము లైక్ ఏంటంటే మేము వీడియో చేసి పెట్టగలుగుతాం. అండ్ లైక్ మేము ఏదో పోలీసు వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ ఇవ్వగలుగుతాం అంతే తప్ప ఇంకా మీరే ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళని ట్యాగ్ చేసో లేకపోతే వాళ్ళకి వీడియోస్ షేర్ చేసో మీరే ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు అంతే. సో ప్లీజ్ ఆ ఒక్క హెల్ప్ చేయండి. అండ్ ఇలాంటివి ఎవరికి కాకుండా చూసుకోండి. ఎవరైనా ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీకు ఇలాంటి ఏదైనా షేర్ చేస్తున్నా కూడా వాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళతో మాట్లాడమనండి, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళండి. వైష్ణవి అప్పుడప్పుడు వీడియోస్ రిలీజ్ చేసింది, అంటే వాళ్ళ హస్బెండ్ మీద ప్రాంక్ చేయడం కానీ వాళ్ళ పేరెంట్స్ మీద ప్రాంక్ చేయడం కానీ. ఏంటంటే వాళ్ళ హోల్ లైఫ్లో ఏమేమైతే జరుగుతున్నాయో అవి వీడియోస్ అప్పుడే సెండ్ చేసింది. ఆ వైష్ణవి అనే పర్సన్ చనిపోకన ముందులో వాళ్ళ లైఫ్లో జరిగేవి ఏం చేసిందంటే ఆమె వీడియోస్ చేసి ప్రాంక్ అని చెప్పింది, కానీ అవన్నీ నిజాలే. ఏంటి ఏదో కంటెంట్ దొరకకనో ఏదో కాదు, ఇట్లాంటివి ఏమైనా జరిగితే అవన్నీ ప్రూఫ్ కోసం ఆమె పెట్టుకున్నట్టుంది. అండ్ ఇంకా వాళ్ళ మదర్ కూడా చెప్పారు, వైష్ణవ్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే అవన్నీ నిజంగానే వాళ్ళకి జరిగినాయి కాబట్టి సోషల్ మీడియా వరకు తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా ఈ టాపిక్లో ఏంటి అని అంటే ఎవరు వైష్ణవ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులో వాళ్ళ హ్యాండ్ ఉందని చెప్పేసి, మీకు కొడుకు ఎలా అయితే కావాలో అంటే వైష్ణవ్ వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్కి నేను చెప్తున్నా మీకు కొడుకు ఎంత ఇంపార్టెంటో అవతల అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా అమ్మాయి అంతే ఇంపార్టెంట్. అండ్ మీరు వైష్ణవి అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం ఆలోచించుకునేది, ఆమె ఏజ్ 18 years, ఆయనకి 20+ ఉందో 23+ ఉందో నాకు తెలీదు. ఎందుకంటే వైష్ణవి త్రోల్లో మాట్లాడుతున్నా, నేను ఆడపిల్లనే, నాకు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నాకు మా చెల్లికి చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నా చెల్లికి ఇంకా 18 years కూడా ఇంకా నిండలేదు. పెళ్లి చేసుకుని తనకు కూడా ఒక పాప ఉంది. అండ్ హస్బెండ్కి తనకు కూడా చాలా లొల్లైతే నాకు నా చెల్లెల గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. నా చెల్లికి ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందని కూడా ఆలోచిస్తున్నా. కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఎట్లా పోతుంది కన్నా అంటే మనం ఎన్నుకున్న వాళ్ళ మీద పోతుంది, దృష్టి అంతా మన పేరెంట్స్ మీద పోతుంది. అయ్యో ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎట్లయితే బాధపడుతారో రేపు నాకైతే అట్లనే బాధపడాలి. అండ్ మా చెల్లి వాళ్ళకైతే బాధపడాలి. బాయ్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోక రిలేషన్షిప్ సెట్ కాకపోతే మీరు మాట్లాడుకొని విడిపోండి. అండ్ ఇంకొకటి అండర్స్టాండింగ్ లేకపోతే విడిపోండి. పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాతకి అమ్మాయిని అరెస్ట్ చేసి ఇట్లా చంపుడు కరెక్ట్ కాదు.
అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఈ రోజుల్లో ఎవరెవరు తక్కువ లేరు. ఒక దాంట్లో అమ్మాయిని చంపేస్తే ఇంకొకరేమో అబ్బాయిని చంపేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఈ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో తర్వాత ఇయర్లో చాలా చూసినాము. అండ్ ఈ ఇయర్ 2026 కొంతమందికి మంచిదైతే ఇంకా కొంతమందికి బ్యాడ్ లక్ కూడా ఉంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసుకొని తర్వాత స్టెప్ చూసుకోండి. అండ్ బ్రో, వైష్ణవ్ వాళ్ళ ఫ్యామిలీకి మీకు మేము ఎంత సపోర్ట్ చేయాలని మా వరకు వచ్చింది కాబట్టి మేము ఎంత సపోర్ట్ చేయాలో మేము అంతనే సపోర్ట్ చేస్తాం. అట్లీస్ట్ నేను చిన్నపిల్లని నేను చేయలేకున్నా సరే మా వాళ్ళు ఖచ్చితంగా మీకోసం స్టాండ్ తీసుకుంటారు. మాకు తెలిసింది మేము మాట్లాడినాం, ఇందులో ఏది తప్పు మాట్లాడుకోలేదని నేను చెప్పేసి అనుకుంటున్నా. లాస్ట్ నేను ఏమని చెప్తా అంటే, ఫస్ట్ మీ లైఫ్ల గురించి మీరు ఆలోచించండి. మీరు సింగిల్ పేరెంటా, ఇద్దరు ఉన్న పేరెంటా, లేకుంటే మీరు ఒకటే కష్టపడుతున్నారా, ఇంట్లో నుండి బయటకు వచ్చి కష్టపడుతున్నారా, మీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు అన్నప్పుడు ఇవన్నీ వదిలేసండి. రిలేషన్షిప్స్ అవన్నీ వదిలేసి మీకోసం మీరు ఆలోచించండి. అంతగానో మీకు కావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మాట్లాడుకోండి. అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో రిలేషన్షిప్ సెట్ కాదు ఎవరికి, ఏడో కొంతమంది మాత్రమే ఉంటారు. సో ఏది చూసినా ఆడపిల్లలైనా సరే, బాయ్స్ అయినా సరే, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చూసి ఒక స్టెప్ వేయండి. మీరు సరిగ్గా ఉంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే నాకు మా చెల్లి గుర్తొస్తుంది ఈ టాపిక్ జరిగిన ప్రతిసారి. లాస్ట్ టైం కోమలి టాపిక్లో సేమ్ నాకు నా పేరెంట్స్ వాళ్ళ మమ్మీ ఏడ్చినప్పుడు నాకు మా డాడీ గుర్తుకొచ్చిండు. ఈరోజు మా డాడీ తాగిండు అన్నప్పుడు నేను ఇంట్లో కొంచెం సేపు బాధపడ్డా. తర్వాత మా చెల్లి వాళ్ళతో నేను 2 days మాట్లాడలేదు, వాళ్ళ గురించి ఆలోచించిన. సో ఈ టాపిక్ కోసం నేను ఫ్యామిలీ కోసం అని ఆలోచించి టాపిక్ మాట్లాడదాము అని చెప్పేసి మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లే, లైక్ కోమలి అయినా కూడా, ఇప్పుడు వైష్ణవ్ అయినా కూడా, లైక్ మేము అప్పుడు వీడియోస్ ఎందుకు చేయమంటే మాకు ఇది నచ్చదనమాట. నాకు బేసిక్గా నన్ను చాలామంది అడిగారు, ఎందుకు కోమలి నీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఎందుకు చేయలేదు నువ్వు అని. తను ఎంత అయ్యిందో, నేను ఆఫ్లైన్లో మేము ఎంత బాధపడ్డామో లైక్ మాకు తెలుసు. మేము పర్సనల్గా నేను వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. ఇంకోటి ఏంటంటే, చచ్చిపోకముందు చాలా క్రియేట్ చేశారు మా ఇద్దరి మధ్యలో. లైక్ మీ ఇద్దరు కపుల్, లైక్ మీ ఇద్దరు లవర్స్ అని. తనని బయట ఎవరన్నా చూసినా కూడా మీరు నమ్ముతారో లిటరలీ తను ఎక్కడన్నా బయట కనిపించినప్పుడు వంశీ మీరు బాగా చేస్తారు, మీ ఇద్దరు కపుల్ కూడా బాగుంటుందని చాలామంది అన్నారు. తను నాకు కాల్ చేసి ఎగ్జైట్మెంట్తో చెప్పేది అనమాట చాలాసార్లు. బట్ తను చెప్పేది లేదు, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, నేను జస్ట్ వీడియోస్ వరకే అట్లా వెళ్ళేవాడిని. సో అలా ఎవరిని బ్యాడ్గా తీసుకోకండి అమ్మాయిల్ని. అండ్ నేను వీడియోస్ చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే తన గురించి. దయచేసి ఎవరైనా సరే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే పేరెంట్స్కి చెప్పండి, లేదంటే పేరెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పండి, మీ అన్నలకు చెప్పండి, ఎవరికైనా చెప్పండి. నేను లిటరలీ మీరు నన్ను కూల్గానే చూసుంటారు. ఇన్ కేస్ నేను ఒకవేళ వైష్ణవి వాళ్ళ సొంత అన్నయ్య అంటే పాడివాడు ఉండేవాడు కాదు నన్ను అడిగితే. బికాజ్ నేను ఎప్పుడు ఎలా ఫైర్ అవుతానో మీకు తెలుసు. అంటే లైక్ అప్పుడప్పుడు చూస్తుంటారు నా ఫైర్. అండ్ నేను మా సిస్టర్స్ని ఎలా చూసుకుంటూ మీరు చూస్తుంటారు, చిట్టిని కానీ మౌనిని కానీ. నాకు రియల్గా ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నాకు రియల్ లైఫ్లో కూడా, నా ఓన్ సిస్టర్స్. నేను ఎలా చూసుకుంటానో, వాళ్ళని ఎలా కేర్ చేస్తానో, ఎలా భయపెడతానో నాకు క్లారిటీ ఉందన్నమాట. సో దయచేసి ఎవరైనా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. అండ్ ఒకటి ఏంటంటే, మనం టీవీ ఛానల్స్లో నేను ఇన్న వరకు నాకు తెలిసిన వరకు అయితే నేను ఒక పాయింట్లో ఉన్నాను అనమాట. వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, పోలీసు వాళ్ళకి చెప్పారు, అంతా ఓకే నడుస్తుంది, వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు ఒకటి చెప్పారు. దయచేసి ఏదైనా రియాలిటీ ఉంటేనే నమ్మండి. అండ్ ప్లీజ్ దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే పేరెంట్స్కి, బ్రదర్స్కి, మీ ఫ్యామిలీ ఎవరైనా మీకు క్లోజ్ ఉన్న పర్సన్కి షేర్ చేసుకోండి. అది ఎవరైనా పనియండి, ఇట్ మైట్ బి ఎనీ వన్. ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి. అండ్ రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్ వైష్ణవి. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మేము లైక్ ఏం చేయలేకపోతున్నాం. అండ్ చేసే వరకు అయితే సహాయం చేయగలుగుతాం అనమాట. సో మీరు మా వంతు మేము చేసాం కాబట్టి మీ వంతు మీరు కూడా లైక్ తన కోసం ఏదో ఒక హెల్ప్ చేయండి. అండ్ అంతే, దట్స్ ఇట్. అండ్ లైక్ మీరు అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాం. సో బాయ్.